అందరికీ వందనాలు. సహోదరి సహోదరులారా, దేవుని నమ్మని వారు, దేవుని యొక్క ప్రేమని ప్రణాళికని ఎరుగని వారు మన యొక్క విశ్వాసాన్ని తమ మాటల ద్వారా క్రియల ద్వారా కించపరచవచ్చు. ఎందుకు? తెలియదు కాబట్టి. దేవుని గురించి తెలిసిన తర్వాత కూడాను నువ్వు విశ్వసించకపోతే, విశ్వాసం ప్రకారము నువ్వు నడవకపోతే, వాక్యానుసారంగా జీవించలేకపోతే వారికన్నా ఎక్కువగా దేవుణ్ణి మనమే కించపరచలేం. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకుందాం. దేవునికి మహిమకరంగా వాక్యానుసారంగా ప్రవర్తించడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే దేవుడు హృదయ అంతరంగాన్ని చూసేవాడు. కాబట్టి మన హృదయం ప్రతి ఒక్క ఆలోచన ఆయన కనిపెడతా ఉన్నాడు. కాబట్టి జాగ్రత్తగా వాక్యానుసారంగా హృదయ శుద్ధి కలిగి జీవిద్దాం.